థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. ఇక మనతో పాటుగా ఎంజీ రావు గారు కూడా ఉన్నారు. ఎంజీ రావు గారు, సార్ తమిళనాడులో ఊహించిన విధంగా టీవీకే పార్టీ విజయ్ దుందుబి, దీనికి ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు తమిళనాడు అనేది మనకి ఎగ్జిట్ పోల్స్ ఏంటి, ఎవరి ఊహలేంటి, తర్వాత ఎలక్షన్స్లో పొలిటికల్ ఎనలిస్ట్ ఊహలు కూడా అక్కడ తారుమారు అవడం మనం చూస్తున్నాం. భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటిది ఇదేమి మనకు కొత్త కాదు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు, అదేవిధంగా ఇందిరా ఒకసారి ఓడిపోయినప్పుడు ఎమర్జెన్సీ తర్వాత ఇలాంటి ఊహలన్నీ మనకు తెలిసి ఇదేది పెద్దది కాదు. కాకపోతే ఇది రీసెంట్, అంటే ప్రస్తుతం జెన్ జీకి మాత్రం ఏదో ఒక ఊహించని ఒక రకమైన మేలు మలుపుగా మనం తమిళనాడు ఎలక్షన్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక ద్రవిడియన్ కల్చరు, రెండు నేషనల్ పార్టీసు, ఒక తమిళ్ పాలిటిక్స్ అంటే ఒక రకమైన కాంపిటేటివ్ పాలిటిక్స్, డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ కనిపిస్తాయి. ఇలాంటి చోట తొందరగా ఇప్పటికిప్పుడు ఉదయించిన పార్టీ టీవీకే, పెద్ద స్టార్ కూడా కాదు, గుర్తుపెట్టుకోవాలి. విజయ్తో పాటు చాలా స్టార్లు ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఉన్నారు. కమల్ హాసన్ పార్టీలు పెట్టారు, విజయ్ పార్టీ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎంజీఆర్ ఆ తరంతో పోలిస్తే ఈయన పెద్ద స్టార్డమ్ కాదు, కానీ ఒక ఊహించని విధంగా టీవీకే విజయ దుందుబి మోగించడం. ఎందుకు అంటే ప్రధానంగా మనకి చాలా లోతుగా ప్రొఫౌండ్ రీజన్స్ 7 రీజన్స్ కనిపిస్తున్నాయండి. ఇదేంటంటే విజయ్ యొక్క బలాబలాల కంటే ప్రత్యర్థుల యొక్క బలహీనతలను ఆసరా చేసుకుని బయటకు రావడం, ఒక అద్భుతమైన వ్యూహంతోనే ఇక్కడ విజయ్ టీవీకే విజయం సాధించాడని చెప్పొచ్చు. ప్రధానంగా ఏంటంటే ఆయన ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వానికి డిఎంకే పార్టీకి ఇంత వ్యతిరేకత ఉందని ప్రధానంగా ఎవ్వరు అనుకోలే. కానీ ఆ వ్యతిరేకతని చాలా జాగ్రత్తగా, ఆ వ్యతిరేకతని ఏఐడిఎంకేకి వెళ్ళాలన్నమాట. జయలలిత పెట్టిన పార్టీ ఏఐఏడిఎంకేకి బీజేపీ అలయన్స్కి వెళ్ళాలి. కానీ ఆ వ్యతిరేక ఓటు ఏఐఏడిఎంకేకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నాడు. అక్కడ పొలిటికల్ స్ట్రాటజీ, ఒక మాస్టర్ స్ట్రాటజీ ఉందని చెప్పొచ్చండి. ఈ స్ట్రాటజీ ఏదో కూడా మనకి తర్వాత విశ్లేషణలు చాలా గట్టిగా వస్తుంది. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అతను తీసుకున్నాడు అనమాట. డిఎంకే 2 సార్లు అధికారంలో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది ప్రధానమైన విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇక్కడ కరుణానిధి, అన్నాదురై, రామస్వామి పెరియార్ తర్వాత ఆ తరం తర్వాత వచ్చిన రెండవ తరం కరుణానిధి డిఎంకే, అదేవిధంగా ఏఐఏడిఎంకే జయలలిత, ఎంజీఆర్. ఈ తరం ఇప్పుడు అంతమైపోయింది. ఈ తరం అంతమైపోయిన తర్వాత స్టాలిన్ పరిపాలన మొదలుపెట్టాడు, 3వ తరం. కానీ 3వ తరం పరిపాలన కూడా అంత బాగోలేదు. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్, అంటే పాత సీసాల కొత్త సారలా తీసుకొచ్చాడు. కానీ టీవీకే మొట్టటి 3rd జనరేషన్ అన్నమాట, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తమిళనాడులో. అందుకని ఈయన ద్రవిడ అనే పదాన్ని పెట్టలేదు పేరులో. చూడండి, ద్రవిడ అనే పదం లేకుండా తమిళనాడులో ఇంతవరకు ఏ విజయం కూడా సాధ్యం కాదు. కానీ ఆయన తమిళేగా వెట్రి కజగం అనే పార్టీ పెట్టాడు. తమిళ భాషకు ప్రాతినిధ్యం ఇస్తూనే, ద్రవిడన్ కల్చర్కి ప్రాతినిధ్యం ఇస్తూనే న్యూ యాస్పిరేషన్స్కి ఆయన కొత్త ట్రెండ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే బీజేపీ దారుణమైన స్ట్రాటజీతో వెళ్తుంది. ఈ విధంగా ఆయన 3వ తరంలో పాత తరాన్ని మరిపిస్తూ 3వ తరంలోకి వచ్చాడు. ఇది చాలా జాగ్రత్తగా అమలు పరిచిన ప్రణాళిక అనమాట. ఇది రెండోది. ఇక 3వది ఏంటంటే స్టార్టప్. ఈయన ఫిల్మ్స్లో ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ మనకు తెలుసు, పౌరాణిక పాత్ర లేకపోయినా మాస్ పాత్రలో, కరప్షన్కి వ్యతిరేకంగా, ఒక సోషల్ కాజుకి, పోలీస్ పాత్రలో, సామాజిక న్యాయం, తర్వాత లోవర్ క్యాస్ట్, ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొస్తూ ఈయన గుర్తుపెట్టుకోవాలి. సినిమాల్లో ఎవరైనా ఫ్యూచర్ స్ట్రాటజీ ఉన్నప్పుడు సినిమాలను కూడా అదే విధంగా ప్రస్ఫుటంగా తీస్తారు. అంటే ఈయన స్ట్రాటజీ ఇప్పుడు కాదు, సీఎం అవ్వాలనే స్ట్రాటజీ. 2009లో ఆయన ఒక ఫ్యాన్ క్లబ్ పెట్టి లోకల్ బాడీలో పోటీ చేసినప్పుడే ఆయన పార్టీ ఉద్భవించిందని చెప్పొచ్చు. అందరూ అనుకుంటున్నారు రీసెంట్ పార్టీ అని. కానీ 2009లో ఆయన ఫ్యాన్ క్లబ్ పెట్టినప్పుడే, లోకల్ బాడీ పోటీ చేసినప్పుడే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ మొదలైంది. అప్పటి నుంచి కూడా ఆయన సినిమాల్లో చాలా జాగ్రత్తగా, ఒకప్పుడు ఎన్టీఆర్ మన దేశం పౌరాణిక పాత్రలు చాలా ప్లాన్గా తీసుకొచ్చినట్టే తీసుకొచ్చాడు. కానీ అంత ఈజీ కాదు. స్టార్డమ్ని ఆయన రియాలిటీకి తీసుకొచ్చాడు అనమాట. ఇది కమల్ హాసన్, మిగిలిన వాళ్ళు తీసుకురాలేకపోయారు. ఎంజీఆర్ స్ట్రాటజీ అనమాట ఇది 3వది. ఇక 4వది ఏంటంటే విజయ్. ఈ విజయ్కి తమిళ్లో ఒక ద్రవిడన్ కల్చర్ అని తీసుకురాలే. కాకపోతే అనవసరంగా విజయ్ని పెద్ద పార్టీ చేసేసింది. ఎవరు అంటే పెద్ద స్టార్ని చేసేసింది అధికారంలో ఉన్న డిఎంకే, అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏఐడిఎంకేతో కలిసి ఒక అలయన్స్ ఏర్పడదామంటే ఈయన ఒప్పుకోకపోతే ఆయన మీద చాలా కేసులు, అంటే కరూరులో 2024 ఆగస్టు 9న ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎలక్షన్ క్యాంపెయిన్లో 41 మంది చనిపోతే దాని మీద సిబిఐ
అది ఏ విధంగా వచ్చినా సిబిఐని ఈడీని ఎవరు ప్రయోగిస్తారో బీజేపీయే ప్రయోగిస్తారు. కాబట్టి బీజేపీని ఈ చిత్రహింసలు పెడుతుందని తమిళ్లో పీపుల్లోకి వెళ్ళింది. ఈయన ఢిల్లీ వీధుల్లో కేసుకి వెళుతూ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎంక్వైరీకి వెళుతూ దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకోవడం తమిళనాడులో చూస్తున్నాం. అంటే ఢిల్లీకి అడ్డం తిరగలడైనా తమిళ కల్చర్ రక్షించగలుగుతాడు, కొత్త స్టార్ వచ్చాడు మనకి అంటూ ఒక రకమైన ప్రచారం అనవసరంగా బీజేపీ చేసింది. డిఎంకే కూడా ఈయన్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయకపోవడం వల్ల అది ఎంతసేపు ద్రవిడియన్ కల్చర్ అని ఇలా వెళ్ళిపోతుంటే ఈయనే స్టార్ అయిపోయాడు అనమాట. దాన్ని చాలా చాకచక్యంగా ఈ సెంటిమెంటల్ ఎక్కువగా ఉండే తమిళ పీపుల్లో ఆయన బాగా ఉపయోగించుకున్నాడు. ఇక తర్వాత ఏంటంటే కొత్త జన్ అండి. ఇప్పుడు సిర్రు ఉపయోగించి కొన్ని లక్షల ఓట్లు బీజేపీ తీసిన కొత్త ఓటర్స్ లిస్ట్ అయ్యారు. వీళ్ళని జన్జీ అంటాం. ఈ జన్జీ 1996, 90 తర్వాత పుట్టిన వాళ్ళు జన్జీ అని పిలుస్తాం అనమాట. ఈ జనరేషన్ ఏంటంటే కొత్త మార్పు కోరుకుంటుంది. ఈ మార్పుని ఈయన చాలా చాకచక్యంగా వాళ్ళలోకి వెళ్ళగలిగాడు. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఇక 6వ అతిపెద్ద విషయం ఏంటంటే ఇది చాలా పెద్ద విషయం అండి. ఇప్పుడు తమిళ పాలిటిక్స్లో ఇదే అంతుబట్టని ఒక విషయంగా మిగిలిపోయిందనమాట. అదేంటంటే ఒకవేళ డిఎంకే విజయం సాధిస్తే అక్కడ ముఖ్యమంత్రి అయ్యేది ఉదయనిధి స్టాలిన్. ఎవరు? ప్రస్తుత స్టాలిన్ కొడుకు. కాబట్టి కరుణానిధి మనవడు. అంటే ఏంటి? ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్, జోసెఫ్ విజయ్ అని పడింది. మరి స్టాలిన్ అయితే నిలబడతారు, కానీ ఉదయనిధి స్టాలిన్ విజయ్ ముందు స్టేచర్ సరిపోయిందా? సరిపోలేదు. దీని స్టార్టప్ ముందు అది అసలైన మిరాకిల్ అనమాట ఇప్పుడు తమిళ పాలిటిక్స్లో. మళ్ళీ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ ఏదో ప్లెయిన్గా యంగగా రాలేదు. ఆయన సనాతన ధర్మం మీద కామెంట్లు చేయడం, ఇవన్నీ చేయడం, బీజేపీని డైరెక్ట్ ఎదుర్కోవడం వల్ల ఆయన ఒక వర్గంలో గట్టిగా ఉన్న ఇంకొక వర్గంలో వ్యతిరేకత వచ్చింది. అరే ఈయన ఇమ్మెచ్యూర్గా, మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నాడు, పదవి కోసం మాట్లాడుతున్నాడు అని వచ్చింది. కానీ ఇక్కడ విజయ్ ఎక్కడ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయలే, స్టేచర్ని అలాగే ఉంచుకున్నాడు. ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ ఇటు విజయ్ అనేది ప్రధానంగా తమిళ పాలిటిక్స్లో చర్చ జరిగిందండి. ఈ చర్చని ఎవ్వరూ కూడా ఊహించలే. కాబట్టి విజయ్కే ఎక్కువ వరం వచ్చింది. ముఖ్యంగా యూత్లో ఎక్కువగా ఆయన పడిపోయి, విద్యార్థుల్లో పడిపోయి, అక్షరాస్యుల్లో పడిపోయి, తర్వాత యూత్ ఉమెన్లో పడిపోవడం కారణమైంది. ఎందుకంటే స్టాలిన్ కాదు, ఉదయనిధి స్టాలిన్తో ఈయన పోటీ పడ్డాడు. కాబట్టి ఈయన ముందు ఎవరూ నిలబడలేకపోయారు. ఇక తర్వాత ఏంటంటే 7వది అతిపెద్ద కారణం ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు బీజేపీయే ముగ్గులో దిగిపోయింది ప్రజాకర్షక పథకాలు, ఇది ఫ్రీ బీస్లోకి. ఈయన యొక్క మేనిఫెస్టో మనం చూసినట్టయితే ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంటే ఆ సెంటిమెంట్ని బంగారం ఇస్తా, 8 గ్రాముల బంగారం చూడండి, ప్రజాకర్షక పథకాలు, నిరుద్యోగులకి ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా అంటూ ఆయన యూత్ని, ఉమెన్ని, మైనారిటీల్ని ఎక్కువ టార్గెట్ చేయడం కనపడుతుంది. అందువల్ల ఏంటంటే టీవీకే మేనిఫెస్టో వ్యూహం, నేను మేనిఫెస్టో అన్నది వ్యూహం అన్ని డిఎంకే నుంచి ఇటు ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాకర్షక పథకాలన్నీ స్టడీ చేసి ఇవి తమిళనాడులో ప్రయోగించాడు. కాబట్టి ప్రతి వర్గంలో నుంచి ఓట్లు లాగేయడానికి ట్రై చేశాడు. ఈ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టో ద్వారానే ఆయన వ్యూహాన్ని ఎక్కువ అమలు జరిపాడు. ఆయన మేనిఫెస్టో డిక్లేర్ చేస్తుంటే ఎవరు అంతగా పట్టించుకోలేదు పొలిటికల్ పార్టీలు, అరే ఈయన అంత ప్రచారం లేదని. కానీ దాన్ని చాలా చాకచక్యంగా అమలుపరిచాడు విజయ్ గారు. కాబట్టి నా దృష్టిలో విజయం సాధించడం తమిళనాడులో అంటే అదేదో కొత్తగా వచ్చింది కాదండి, అది చాలా వ్యూహాత్మకంగా వచ్చింది. కొత్త జనరేషన్ టార్గెట్ చేసుకున్నాడు, వచ్చింది. ప్రజా వ్యతిరేకతని, ఇటు బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత, అవుట్ సైడర్స్, ఎందుకంటే తమిళియన్ స్ట్రాంగ్ కల్చర్ అనమాట అది. తర్వాత విజయ్ వ్యక్తిత్వం ఏంటంటే ఇటు ఈయన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ క్రిస్టియానిటీ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫాదర్కి, మదర్ హిందూ, కానీ ఈయన స్కూల్ సర్టిఫికేట్ చూస్తే క్యాస్ట్ న్యూట్రాలిటీ ఉంటుంది. కానీ క్రిస్టియన్స్గా చూస్తారు, హిందువులు హిందువుగా చూస్తారు, మైనారిటీలు ఈయన మైనారిటీగా చూస్తారు. చాలా జాగ్రత్తగా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అక్కడ అయింది, చూసుకోవాలి. తర్వాత త్రిష ద్వారా హిందువుల్లో, తర్వాత ఈయనము ఇటు మైనారిటీస్లో అన్ని వర్గాల ఓటుల్ని తమిళనాడు కింద ఉన్న ఈ కట్ట బొమ్మాయి డిస్టిక్స్ నుంచి, కోయంబత్తూరు డిస్టిక్ నుంచి, ముఖ్యంగా కావేరీ డెల్టా నుంచి, తర్వాత చెన్నై అర్బన్ ఏరియాల నుంచి, ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్న తరూరు ఈ ప్రాంతం నుంచి అన్ని వర్గాలని చాలా చాకచక్యంగా ఆయన పెట్టడం జరిగింది. అందరూ అనుకుంటారు ఈయన క్యాంపెయినే చేయలేదని. చాలా తప్పండి. 2009 నుంచి ఫ్యాన్ క్లబ్, ఆయన పార్టీలో ఇప్పుడు సభ్యత్వం మనం చూడగలిగితే ఆయన పార్టీ సభ్యత్వం 15 మిలియన్ 1.5 crore
ఫాలోయింగ్ క్లబ్ ఉంది ఆయనకి. అంటే ఎంత ప్లాన్డ్గా 2009 నుంచి పార్టీని ఆయన అమలు జరిపాడో మనకు అర్థమవుతుంది. ఇదంతా ఒక ఓవర్ నైట్, అంటే ఎన్టీఆర్ గారు పెట్టిన 9 నెలల్లో వచ్చిన పార్టీ కాదండి ఇది. 2024 అంటే 2 సంవత్సరాల క్రితం పొలిటికల్ పార్టీ పెట్టడం జరిగింది. కానీ యాక్చువల్ పొలిటికల్ పార్టీ 2009లో ఆయన ఈఎక్కం ప్లాన్ క్లబ్ మొదలు పెట్టినప్పుడే స్టార్ట్ అయింది. ఈ వ్యూహాన్ని ఎవరు ప్రత్యర్థులు అస్సలు జీర్ణించుకోలేపారు. అందుకనే విజయ్ చాలా ధైర్యంగా ఒంటరిగా ఇటు డిఎంకే కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ ఎంత సాధించినా, అన్నామలై బెదిరించినా కానీ ఎక్కడ తగ్గకుండా ఆయన వెళ్ళిన ధైర్యం తమిళియన్ పాలిటిక్స్లో తమిళియన్ యూత్ని అందరినీ పట్టుకుంది. ఒక అద్భుతమైన వ్యూహం. ఈ 7 కారణాల వల్ల తిరుగులేని మెజార్టీ తమిళనాడులో విజయ్కి దక్కిందని చెప్పొచ్చు. ఇదేదో అకస్మాత్తుగా ఏదో కాకతాళీయంగా వచ్చింది కాదండి. చాలా ప్లాన్డ్గా, డిటర్మినేషన్తో, సంకల్పంతో చేసుకున్న ఎలక్షన్ రిజల్ట్ అండి. ఓకే సార్, మరో విషయానికి వస్తే జోసెఫ్ విజయ్ విజయం వెనుక పవన్ కళ్యాణ్ నుండి నేర్చుకున్న వ్యూహం ఏంటి? అసలు వ్యూహం ఉందంటారా పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకున్నది?